హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ వెల్కమ్ యూ ఆల్ టు వేదాంత తెలుగు జై ఛానల్. మీ అందరికి కూడా మన తెలుగు జై ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ కిరణ్ సార్. ఎలా ఉన్నారా? అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ చాలా బాగుండాలి, హ్యాపీగా ఉండాలి. మీ పేరెంట్స్ యొక్క కళను నిజం చేయడానికి మీరు చాలా బాగా ప్రయత్నం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఓకే గైస్, అందరూ జై కోసం చాలా బిజీగా ఉన్నారు. కొంతమంది ఎంసెట్ కోసం చాలా బిజీగా ఉన్నారు, ఐపీ కోసం బిజీగా ఉన్నారు. అయితే ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయితే మన భవిష్యత్తు చాలా బాగా ఉంటుంది అని అందరికీ తెలుసు. సో ఒక మంచి బీటెక్ కాలేజీ మన లైఫ్ ని కూడా డిసైడ్ చేస్తుంది అనేది కూడా తెలుసు. మేబీ మంచి బీటెక్ కాలేజీలో జాయిన్ కాకపోయినా, మంచి కాలేజీలో చదువుకున్నా, బట్ మనకున్న మంచి తెలివితేటలతోటి, స్కిల్స్ తోటి కూడా మనం జాబ్స్ ని సాధించవచ్చు. అది పాసిబుల్. కానీ మొదటి ప్రయత్నం ఏదైతే ఉందో అందులో ప్రతి స్టూడెంట్ కూడా మంచి బీటెక్ కాలేజ్లో జాయిన్ కావాలి, అక్కడ మంచి నాలెడ్జ్ని పొందాలి, మంచి స్కిల్స్ని పొందాలని చెప్పి కోరుకుంటూ ఉంటాడు. అయితే మీకు నేను ఇప్పుడు బెస్ట్ 5 ప్రైవేట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి చెప్పబోతున్నాను. సో ఇవి దాదాపుగా ఎన్ఐటీస్కి, ఐఐటీస్కి ధీటుగా ఉన్నటువంటి కొన్ని కాలేజెస్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ యూనివర్సిటీస్ అనమాట. ఇందులో చాలా మంది పిల్లలు అడ్మిషన్స్ తీసుకోవడానికి స్టార్టింగ్ నుంచి దాదాపుగా 4, 5, 6 మంత్స్ నుంచి కూడా కష్టపడుతూ చదువుతూ ఎగ్జామ్స్ రాసే పిల్లలు చాలా మంది దేశం మొత్తం మీద కూడా ఉంటారు. సో అలాంటి బెస్ట్ 5 ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి మీ ముందులకైతే నేను రావడం జరిగింది. సో ఆలస్యం దీనికి మరి సెషన్ లోకి వెళ్ళిపోదాం. సో మీకు ఆల్రెడీ తెలుసు, మనకి జెన్జీ 2.0 అనే జేఈ క్రాష్ కోర్స్ ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఒకవేళ పిల్లలు జాయిన్ కావాలంటే జాయిన్ అవ్వండి. సో జెన్జీ 2.0లో మీకు అతి తక్కువ కాస్ట్ లో 999కి వస్తుంది. ఒకవేళ మీరు 7 year పీవైక్యూ బుక్స్ కూడా ఇంటికి హోమ్ డెలివరీ కావాలి అని అనుకుంటే 2299 వెచ్చించాల్సి వస్తుంది. వీటి యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. అండ్ మీరు ఒకవేళ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించిన సబ్జెక్ట్ లెవెల్ నాలెడ్జ్, కంటెంట్ హై లెవెల్లో మంచిగా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కి సరిపోయే విధంగా కావాలంటే మీకు ఈ క్రాష్ కోర్స్ అనేది యూజ్ అవుతుంది. ఇందులో క్లాసెస్ లైవ్ లో చెప్తాం. మీరు లైవ్ మిస్ అయినా కానీ ఎప్పుడైనా సరే మే చివరి వరకు ఎప్పుడైనా సరే మీరు ఈ క్లాసెస్ మళ్ళీ కావాలంటే ఎన్నిసార్లన్నా వినొచ్చు. మీరు డౌట్స్ ఉన్న అడగొచ్చు, మీకు ఆన్సర్ ఇస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే ప్రైవేట్ ఎగ్జామ్స్ లో ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించిన సిలబస్ ఒక పర్సంటేజ్ వరకు, అంటే దాదాపుగా హై వెయిటేజ్ టాపిక్స్ అన్ని కూడా మీకు ఈ జెన్జీ 2.0 క్రాష్ కోర్స్ లో కవర్ చేయడం జరుగుతుంది. సో వీటికి సపరేట్ గా కోచింగ్ అనేది ఉండదు, వీటికి ఇప్పుడు నేను చెప్పే ప్రైవేట్ ఎగ్జామ్స్ కి. బట్ జెన్జీ 2.0లో దాంట్లో మీకు సపోర్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సరిపోను ఇక్కడ జరుగుతుంది. హై వెయిటేజ్ టాపిక్స్ మీద జరుగుతుంది అనమాట. ఓకే, రైట్. సో ఒకవేళ జేఈపీవైక్స్ బుక్ కొనాలంటే మాత్రం లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. సో ఈ బుక్స్ ఇప్పుడు అతి తక్కువ కాస్ట్ లో వస్తున్నాయి ఈ కోడ్ వాడితే. అండ్ అలానే ఏకలవ్య టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. టెస్ట్ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం చదువుకున్న తర్వాత ఎగ్జామ్స్ కూడా రాయాలి, రాయడం వల్ల మీరు చాలా లాభం పొందుతారు. సో ఇలాంటి ఏకలవ్య టెస్ట్ సిరీస్ ఇప్పుడు మనకి అతి తక్కువ కాస్ట్ లో అవైలబుల్ గా ఉంది. దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. రైట్. సో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు, ఫ్రీగా జాయిన్ అవ్వండి. అండ్ వేదాంత తెలుగు జై ఛానల్ తరపున ప్రతి స్టూడెంట్ కూడా ఫ్రీగా ఒక షార్ట్ నోట్స్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీన్ని యాక్చువల్ గా బుక్ గా ప్రింట్ చేద్దాం అనుకున్నారు, బట్ ఇది దాదాపుగా నెక్స్ట్ ఇయర్ ప్రింట్ చేయబోతున్నారు. ఈ ఇయర్ మాత్రం పిల్లలందరూ కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 2025 కి సంబంధించిన పీవైక్యూస్ అన్ని కూడా విత్ సొల్యూషన్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. రైట్. సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టాప్ 5 ప్రైవేట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్. ఇందులో నేను 1, 2, 3, 4, 5 కాకుండా 5, 4, 3, 2, 1 ని మీకు 1 by 1 రివీల్ చేయబోతున్నాను. సో 5th టర్న్ నుంచి 1st ర్యాంక్ వరకు మనం డిస్కస్ చేద్దాం రివర్స్ లో. ఓకేనా? సో 5th ప్లేస్ లో రాబోయేది, అంటే మన తెలుగు పిల్లల్ని దృష్టిలో పెట్టుకోనే నేను దీని గురించి చెప్తున్నా. అంటే సార్ నార్త్ లో కానీ, బెంగళూరులో కానీ ఇంకా పెద్ద పెద్ద కాలేజెస్ ఉన్నాయి కదా సార్, ఉండొచ్చు. కానీ మన పిల్లలు ఎక్కువ మంది అక్కడ జాయిన్ అవ్వడానికి ఇష్టపడరు. మన పిల్లలు జాయిన్ అవ్వగలిగే ఎక్కువ శాతం ఇష్టపడే మంచి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అందులో 5th ప్లేస్ లో వచ్చేది అమృత ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ ఇంజనీరింగ్ AEEE. సో AEEE అమృత కండక్ట్ చేస్తుంది. సో ఈ అమృత విద్యాపీఠం అనేది ఇన్స్టిట్యూట్ నేము. సో దీని క్యాంపస్ వచ్చేసి మీకు కేరళలో ఉంది. కోయంబత్తూర్, చెన్నై, బెంగళూరు, అమరావతి, నాగర్కోయిల్, హరిద్వార్, ఫరీదాబాద్ లో మీకు ఇది సిచ్యువేట్ అయ్యింది. 1994లో దీన్ని స్థాపించడం జరిగింది. సో ఇప్పుడు ఇది కొద్దిగా ఫేమస్ అవుతుంది అనమాట. అమృత ఎప్పటి నుంచో ఫేమసే, బట్ ఇక్కడ స్టాండర్డ్స్ అనేవి అదే లెవెల్లో మెయింటైన్ చేస్తున్నారు. ఒక మంచి యూనివర్సిటీల టైప్ లో మనం దీన్ని చెప్పుకోవచ్చు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి సార్ అంటే, ఏజ్ విషయానికి వస్తే క్యాండిడేట్స్ హూస్ డేట్ ఆఫ్ బర్త్ ఫాల్స్ బిట్వీన్ July 1st, 2004 నుంచి 30th June 2010 మధ్యలో ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ పిల్లలు దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. ఏజ్ లిమిట్ అనేది ఉంది.
దాని తర్వాత క్లాస్ వచ్చేసి 12th క్లాస్ పాస్ అయిపోయి ఉండాలి, ఆర్ లేదా దానికి ఈక్వలెంట్ ఉన్న ఎగ్జామ్ లేదా 12th క్లాస్ ఇప్పుడు పాస్ అవ్వబోయే పిల్లలు, అంటే ఎవరైతే సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలు కావచ్చు, సో ఒకవేళ డ్రాప్ తీసుకున్న పిల్లలు కావచ్చు, ఎలిజిబుల్ అనమాట. సో దీంట్లో ఏంటంటే మీకు 60% వరకు అగ్రిగేట్ మార్క్స్ రావాలి, అంటే టోటల్ మార్క్స్ మీకు 60% వచ్చి ఉండాలి. ఇండివిజువల్ గా 50% వచ్చి ఉండాలి ప్రతి సబ్జెక్ట్ లో. ఏ సబ్జెక్ట్ సార్? మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో. మ్యాథ్స్ లో 50%, ఫిజిక్స్ లోకి 50%, కెమిస్ట్రీలో కూడా 50% వచ్చి అండ్ ఓవరాల్ గా కూడా మీకు 60% అనేది దాటి ఉండాలి. ఓకే, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి ఉంటే మీకు ఇందులో అడ్మిషన్ వస్తుంది, మీరు ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ అనమాట. సో అడ్మిషన్ ప్రాసెస్ ఏంటంటే దీంట్లో 2 రకాలుగా స్టూడెంట్స్ ని తీసుకుంటారు. నెంబర్ 1 ఏ ట్రిపుల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, అమృత ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, దాని ద్వారాగా తీసుకుంటారు. దాని తర్వాత జేఈ మెయిన్స్ లో ఎవరైతే మంచి పర్సంటేజ్ తెచ్చుకున్న పిల్లలు ఉన్నారో ఆ ర్యాంక్ ద్వారాగా ఆ పర్సంటేజ్ ద్వారా కూడా తీసుకుంటారు. మరి ఎలాంటి రేషియో సార్ అంటే ఇక్కడ మీకు సిఎస్ఏపి అని చెప్పి ఒక పోర్టల్ ఉంటుంది, ఆ పోర్టల్లో పోయి మనం అప్లై చేసుకున్నప్పుడు సో ఇందులో 70% సీట్స్ అనేవి ఏ ట్రిపుల్ ఎగ్జామ్ ద్వారాగా, అంటే అమృత వాళ్ళు సపరేట్ గా కండక్ట్ చేస్తున్న ఎగ్జామ్ ద్వారాగా 70% సీట్ ని ఫిల్ చేస్తారు. అండ్ జేఈ మెయిన్స్ ద్వారాగా వచ్చిన పిల్లల్ని 30% సీట్స్ ఫిల్ చేస్తారు. అంటే ఉన్న 100 సీట్స్ లో 70 వేరు 30 వేరు డివైడ్ చేసి జేఈ మెయిన్స్ ద్వారాగా మంచి పర్సంటేజ్ వచ్చిన వాళ్ళందరూ అప్లై చేసుకుంటే దాంట్లో జేఈ మెయిన్స్ ర్యాంకింగ్ ఆధారంగా మీకు ఇక్కడ 30% సీట్స్ అవైలబుల్ గా ఉంటాయి, రిజర్వ్డ్ గా ఉంటాయి. 70% సీటు ఏ ట్రిపుల్ ఎగ్జామ్ రాసిన ద్వారాగా ఆ ర్యాంకు ద్వారాగా మీకు ఇక్కడ సీట్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. సో ఈ ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది సార్ అంటే ఏ ట్రిపుల్ ఎగ్జామ్ ఆన్లైన్ లో ఉంటుంది, 150 మినిట్స్ ఉంటాయి. అండ్ అలానే అంటే దాదాపుగా 2.5 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ టోటల్ మార్క్స్ వచ్చేసి 300. మార్కింగ్ స్కీమ్ ఎలా ఉంది సార్ అంటే మ్యాథమెటిక్స్ లో మీకు 40 క్వశ్చన్స్ ఇస్తారు, ఒక్కొక్క క్వశ్చన్ కి 3 మార్క్స్ కాబట్టి 120 అవుతుంది. ఫిజిక్స్ లో 25, కెమిస్ట్రీలో 20 అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ లో మీకు 10 క్వశ్చన్స్ వస్తాయి, ఇంగ్లీష్ లో 5 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్ వచ్చేసి 300 మార్క్స్ కి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. సో దీంట్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, +3 కరెక్ట్ చేస్తే నెగిటివ్. ఎప్పుడంటే మీరు రాంగ్ చేస్తే నెగిటివ్, అసలు అటెంప్ట్ చేయకపోతే 0. అసలు క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయలేదు, ఏ ఆప్షన్ పెట్టలేదు అంటే 0. రాంగ్ చేస్తే మాత్రం -1 అయితే, కరెక్ట్ చేస్తే +3. ఓకే, నెగిటివ్ మార్కింగ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఒకవేళ మన అమృతలో ఉన్న హైలైట్ విషయాల గురించి కనుక మాట్లాడుకుంటే ఆఫర్స్ ఓవర్ 250 ప్రోగ్రామ్స్ అక్రాస్ ఇంజనీరింగ్, మెడిసిన్, మేనేజ్మెంట్, సైన్సెస్, ఆర్ట్స్ ఎట్సెట్రా. దీంట్లో 250 ఓవర్ ప్రోగ్రామ్స్ అనేవి ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నోన్ ఫర్ కట్టింగ్ ఎడ్జ్ రీసెర్చ్ ఇన్ ఏరియాస్ లైక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ప్రాజెక్ట్స్ బేస్డ్ లెర్నింగ్. సో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ సంబంధించిన కట్టింగ్ ఎడ్జ్ రీసెర్చ్ కూడా ఇందులో ఉన్నది. గైడెడ్ బై హ్యూమానిటేరియన్ విజన్ ఆఫ్ ఛాన్సలర్ శ్రీ మాతా అమృతానంద మయి దేవి అమ్మ అని పిలుస్తారు. ఛాన్సలర్స్ కూడా ఇక్కడ ఉండే ఛాన్సలర్స్ ఎట్లా అంటే ఒక విధంగా చెప్పాలంటే హ్యూమానిటేరియన్ గ్రౌండ్ మీద వచ్చిన వాళ్ళు మాత్రమే ఇందులో ఉంటారు. షార్ట్ లిస్టెడ్ బేస్డ్ ఆన్ ద హై స్కోర్స్ ఆఫ్ జేఈ హై స్కోర్స్ ద్వారా ఇక్కడ షార్ట్ లిస్ట్ కూడా చేయడం జరుగుతుంది. ఇంటిగ్రేట్ క్రోర్ హ్యూమన్ వాల్యూస్ అండ్ కంపాషనేట్ ప్రాక్టీసెస్ ఇన్ టు ద అకాడమిక్స్ విత్ హైయెస్ట్ పాసిబుల్ A++ గ్రేడ్ బై ద నాక్. సో నాక్ వాళ్ళు ఇక్కడ A++ గ్రేడ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ అలానే 8th బెస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఇన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ NRIF ర్యాంకింగ్ లో 2025లో దీనికి బెస్ట్ యూనివర్సిటీస్ లో 8th ర్యాంక్ కూడా వచ్చింది. 8th ర్యాంక్ కూడా వచ్చింది, అంటే మంచి పొజిషన్ లోనే ఉంది అమృత అని మనం చెప్పొచ్చు. దాని తర్వాత ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే మీకు హైయెస్ట్ సిటీసీ ఇక్కడ 80 lakhs పర్ యానం ఉంది. అండ్ యావరేజ్ సిటీసీ వచ్చి 9 lakhs ఉంది. నాకు తెలిసి మీడియం దీనికంటే కొంచెం తక్కువ ఉండొచ్చు. మీడియం అనేది యావరేజ్ కంటే కూడా కొంచెం తక్కువ ఉంటుంది, మేబీ 9 ఉండొచ్చు, 8.7 కనుక ఇట్లా ఉండొచ్చు. బట్ హైయెస్ట్ ప్యాకేజ్ మాత్రం 80,40,000 అయితే ఇచ్చారు. యావరేజ్ మాత్రం 9 lakhs వరకు అయితే యావరేజ్ వచ్చింది. అంటే ఇది కొంచెం ప్రైవేట్ యూనివర్సిటీలో ఇంత రావడం అనేది కొంచెం పర్వాలేదన్నట్టుగా చెప్పుకోవచ్చు. తర్వాత 4th ప్లేస్ లో వచ్చేసి SRMJ ట్రిపుల్ ఎగ్జామ్. సో ఇది SRM ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో మీకు తెలుసు క్యాంపసెస్ ఎక్కడ ఉన్నాయి, కట్టంకు, కులత్తూర్, దాని తర్వాత వడపలాని, రామాపూర్లో ఉంది, తిరుచునాపల్లిలో ఉంది, ఢిల్లీలో ఉంది, అమరావతి మన ఆంధ్రప్రదేశ్లో, తర్వాత సోనిపత్లో ఉంది. 1985లో దీన్ని స్టార్ట్ చేశారు. సో దాదాపుగా ఇది చెన్నైలో చాలా ఫేమస్ అనమాట. చెన్నై యూనివర్సిటీ ఏదైతే ఇన్స్టిట్యూషన్ ఉందో అక్కడ చాలా ఫేమస్. ఈ మధ్యనే మన దగ్గర అమరావతిలో కూడా పెట్టడం జరిగింది. అయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూస్తే ఏజ్ వచ్చేసి 16 years and 6 months ఆన్ ఆర్ బిఫోర్ 31st July 2025 కంటే ముందరనే పిల్లలకి 16 years నిండిపోయి ఉండాలి. క్లాస్ 12లో 60% ఇన్ ఫిజిక్స్, 60% ఇన్ మ్యాథ్స్ అండ్ 60% ఇన్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్. అంటే దాదాపుగా అందరూ కెమిస్ట్రీ ఉంటారు కాబట్టి కెమిస్ట్రీ.
అన్నిట్లో కూడా మినిమం 60% అయితే వచ్చి ఉండాలన్నమాట. ఓకే, దాని తర్వాత అడ్మిషన్ ప్రాసెస్ వచ్చేసి SRNJ ట్రిపుల్ ఎగ్జామ్ ఉంటుంది. దీంట్లో షార్ట్ లిస్ట్ అయిన పిల్లల్ని కౌన్సిలింగ్ పిలుస్తారు. కౌన్సిలింగ్ ద్వారాగా మీకు కేటగిరీ వైజ్ గా ఏ కేటగిరీలో వస్తారో చూసి అందులో మీకు సీట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కేటగిరీ వైజ్ గా దానికి ఫీజెస్ కూడా ఉంటాయి. తర్వాత ఈ ఎగ్జామ్ వచ్చేసి మీకు ఆన్లైన్ లో జరుగుతుందమ్మా. 2 hours 30 minutes 2.5 hours ఎగ్జామ్ ఉంటుంది. మల్టీ చాయిస్ కరెక్టే ఉంటుంది. దీంట్లో 130 మార్క్స్ కి మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. 130 మార్క్స్ కి ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే మ్యాథ్స్ లో వచ్చేసి మీకు 40 మార్క్స్ ఉంటాయి. అంటే 40 క్వశ్చన్స్ అంటే 40 మార్క్స్. ఒక్కొక్క క్వశ్చన్ కి 1 మార్కే ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ లేదు. ఫిజిక్స్ 35 క్వశ్చన్స్, కెమిస్ట్రీ 35 క్వశ్చన్స్, ఇంగ్లీష్ అండ్ యాప్టిట్యూడ్ వచ్చేసి 20 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే మొత్తం 130 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ కి 1 మార్క్ ఉంటుంది. 0 ఇన్కరెక్ట్ అంటే నెగిటివ్ మార్కింగ్ అనేది ఇందులో లేదు. ఓకే, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంటూ 1 మార్క్, దట్ ఈస్ 130 మార్క్స్, 130 క్వశ్చన్స్, నో నెగిటివ్ మార్కింగ్ అనమాట. అంటే జస్ట్ లైక్ అవర్ ఈప్ సెట్ ఎగ్జామ్, ఎగ్జామ్ లాగా ఇక్కడ ఉంటుంది. తర్వాత హైలైట్స్ ఏంటంటే ఇక్కడ SRNJ ట్రిపుల్ ర్యాంక్స్ అండ్ సీట్స్ అవైలబిలిటీ అడ్మిషన్స్ కేవలం దీని మీదనే డిపెండ్ అయి ఉంటాయి. SRNJ ట్రిపుల్ మీదనే డిపెండ్ అయి ఉంటాయి. కానీ మన SRM అమరావతిలో కొన్ని సీట్స్, కొన్ని గ్రూప్స్ కి సంబంధించి మనకి ఏపీ ఈప్ సెట్ లో కూడా బిఫోర్ లాస్ట్ ఇయర్ కొన్ని సీట్స్ పెట్టడం జరిగింది. అంటే ఎంకరేజ్ చేయడానికి స్టూడెంట్స్ ని, అండ్ SRM అనేది ఒకటి ఉంది ఎగ్జిస్టెన్స్ అనేది తెలుపుకోవడానికి గవర్నమెంట్ తోటి టైఅప్ పెట్టుకొని వీళ్ళు కొన్ని రకాల సీట్స్, అంటే అన్ని సీట్స్ కాకపోయినా CSCలో కొన్ని, అలానే ECEలో కొన్ని, ఇట్లా కొన్ని సీట్స్, కొన్ని గ్రూప్స్ ఇందులో పెట్టడం జరిగింది ఈప్ సెట్ లో కూడా. బట్ మెజారిటీ అంటే వేరే ఇప్పుడు నీకు SRM చెన్నైలో కావాలంటే నువ్వు ఇక్కడ ఏపీలో ఈప్ సెట్ రాస్తే కుదరదు కదా. ఇది ఏపీలో ఉన్న SRM అమరావతికి సంబంధించింది మాత్రమే నేను చెప్తున్నా. కానీ ఒకవేళ చెన్నైలో కావాలి, వేరే దగ్గర కావాలి అని అంటే మాత్రం మీకు ఈప్ సెట్ పనికి రాదు కదా. అప్పుడు సోన్లీ అంటే ప్యూర్ గా SRMJ ట్రిపుల్ ఎగ్జామ్ లోనే క్వాలిఫై అయితే దాని ద్వారాగానే మీకు సీట్స్ అనేవి ఫిల్అప్ చేయడం జరుగుతుంది. సో పూర్తి స్థాయిలో మీకు మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్ అవార్డెడ్ టు ద స్టూడెంట్స్ విత్ ఎగ్జామ్షనల్ అకాడమిక్ పర్ఫార్మెన్స్. ఒకవేళ మీకు అకాడమిక్ లో మీరు సూపర్ గా పర్ఫార్మ్ చేస్తున్నారంటే అక్కడ కూడా మీకు ఎగ్జామ్షనల్ అంటే అవార్డ్స్ కూడా అక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. స్కాలర్షిప్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. IITs లో కూడా పెద్ద యూనివర్సిటీలో కూడా మనం జాయిన్ అయిన తర్వాత ఒకవేళ మన పర్ఫార్మెన్స్ బాగా ఉంటే మనకి నెక్స్ట్ సెమిస్టర్ కి సంబంధించిన రివార్డ్ ఒకటి ఇస్తారు అనమాట. ఒక స్కాలర్షిప్ ఇస్తాడు. బాబు 50,000 ఉందా ఫీజు, లేదా 1,00,000 రూపాయలు ఉందా, 1,00,000 రూపాయల్లో 30,000 నీకు రివార్డు, 70,000 మాత్రమే కట్టు అని చెప్తారు. నేను IIT లో చదువుకున్నప్పుడు నాకు ఫస్ట్ సెమిస్టర్లో అంటే మనకి మార్క్స్ రావాలంటే సెకండ్ సెమిస్టర్ దాకా ఆగాలి కదా. సో సెకండ్ సెమిస్టర్ నుంచి నేను బాగా మార్క్స్ తెచ్చుకున్నాను. నాకు అక్కడ స్కాలర్షిప్ ఇచ్చారు. అంటే ఫీజు 0 ఫీజు కట్టిన నేను. ఎందులో ట్యూషన్ ఫీజు, హాస్టల్ కట్టాల్సి వచ్చింది. ట్యూషన్ ఫీజు మాత్రం నా మెరిట్ బేస్, అంటే నేను మార్క్స్ తెచ్చుకోవడం వల్ల, నేను టాప్ లో రావడం వల్ల నాకు ఫీజు అనేది రాయితీ వచ్చింది, స్కాలర్షిప్ వచ్చింది. మీరు రేపు ఏదైనా యూనివర్సిటీలో కానీ ఇట్లా మంచి యూనివర్సిటీలో కనుక చదువుకుంటున్నప్పుడు మీరు అక్కడ ఒకవేళ మంచి పర్ఫార్మెన్స్ చేస్తే మీకు అక్కడ స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి. అంటే ఎక్కడైనా సరే బాగా చదివితే మీకు ఎప్పుడైనా ఎలవెలలా మంచిగానే ఉంటుంది. తర్వాత ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ ఎకనామికల్లీ వీకర్ సెషన్స్. ఎవరైతే మన ఇన్కమ్ సర్టిఫికేట్ లో లెవెల్లో ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెంట్ కూడా ఉంటుంది. కొద్దిగా స్కాలర్షిప్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. నీడ్ టు మెయింటైన్ 75% అటెండెన్స్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్ అండ్ ఓవరాల్. ప్రతి సబ్జెక్ట్ లో మినిమం 75 ఉండాలి, ఓవరాల్ కూడా 75% అనేది ఉండాలి. అటెండెన్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ అనమాట SRM లో, ఎనీ SRM లో. సో అన్ని SRM మీద మనం ఒకవేళ చూసుకుంటే హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 57 lakhs per annum ఉంది, అండ్ యావరేజ్ వచ్చేసి 7,19,000 అయితే ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది. ఇది హైయెస్ట్ ప్యాకేజ్ అండ్ యావరేజ్ ప్యాకేజ్ ఆఫ్ SRM. దాని తర్వాత థర్డ్ ప్లేస్ లో వచ్చేది మనకి మణిపాల్ యూనివర్సిటీ, దట్ ఈస్ మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్, MET ఎగ్జామ్. సో MET ఎగ్జామ్ అనేది మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కింద మనం ఎగ్జామ్ రాస్తాం ఇన్స్టిట్యూషన్. సో మణిపాల్ కర్ణాటకలో ఉంది. ఇక్కడ 1953లో దీన్ని స్థాపించారు. మణిపాల్ ఎక్కడెక్కడ ఉంది ఇది అంటే మణిపాల్, బెంగళూరు, జంషెడ్పూర్, సిక్కిం అండ్ దుబాయ్లలో ఈ మణిపాల్ అనేది సిచ్యువేట్ అయి ఉంది. ఇది ఒక మంచి యూనివర్సిటీ, దీంట్లో హ్యాపీగా జాయిన్ కావచ్చు, సూపర్ గా ఉంటుంది. దీని ఎలిజిబిలిటీ ఏందో ఒకసారి మనం చూద్దాం. క్లాస్ 12th లో 50% ఇన్ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ అండ్ ఎనీ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్, అంటే దాదాపుగా అందరికి కెమిస్ట్రీ ఉంటుంది. సో 50% మార్క్స్ తోటి మీరు కంపల్సరీగా ఈ సబ్జెక్టులకు సంబంధించిన దాంట్లో క్వాలిఫై అయి ఉండాలి. 50% ఉంటే సరిపోతుంది. అడ్మిషన్ ప్రాసెస్ ఏంటంటే MET ఎగ్జామ్ ఉంటుంది అనమాట. అంటే మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్ అని ఒకటి కండక్ట్ చేస్తారు. ఇందులో మనం మంచిగా పర్ఫామ్ చేసి మంచి ర్యాంక్ కనుక తెచ్చుకుంటే మిమ్మల్ని కౌన్సిలింగ్ పిలుస్తారు. కౌన్సిలింగ్ లో మీకు సీట్ అలాట్మెంట్ అనేది
జరుగుతుంది. సో మెరిట్ లిస్ట్ బేస్డ్ 50% weightage given to MET score and 50% weightage to the marks obtained in 10+2 exam physics, mathematics, chemistry and English scores. అంటే మీకు మెరిట్ లిస్ట్ పెడతారు కదా, కౌన్సిలింగ్ పోయినప్పుడు మీకు ఒక ర్యాంక్ అవార్డు ఇవ్వాలి కదా, మీకు ఒక ర్యాంక్, ఈ ర్యాంక్ వచ్చింది అని చెప్పి ఆ ర్యాంక్ ఇచ్చేటప్పుడు ఏమేమి కన్సిడర్ చేస్తారంటే, మీరు ఎంఈటీ ఎగ్జామ్ రాస్తారు కదా, ఎంఈటీ ఎగ్జామ్ రాసిన దాంట్లోంచి 50% తీసుకుంటారు. ఇక చూడండి మెరిట్ లిస్ట్ దేని బేస్ మీద చేస్తారు, 50% వెయిటేజ్ గివెన్ టు ద ఎంఈటీ స్కోర్. ఎంఈటీలో మీకు 100కి 50 మార్కులు వస్తే ఆ 50 అంటే 50 మార్క్స్ లో 50% తీసుకుంటారు, 25 తీసుకుంటారు. దాని తర్వాత 50% వెయిటేజ్ ఆఫ్ ద మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ 10+2. సో ఇవి ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ అండ్ ఇంగ్లీష్ లో వచ్చిన స్కోర్స్ లో నుంచి మీకు మిగిలిపోయిన 50% లోంచి 50% తీసుకుంటారు. ఇది మనకి ఈప్సెట్ లో చేస్తారు కదా, ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో అట్లా లేదు, ఐపీ మార్క్స్ తీసుకోరు, బట్ తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటున్నారు. సో ఆ ఎంఈటీ ఎగ్జామ్ లో కూడా ఇక్కడ మనకి ఆ వెయిటేజ్ అనేది మన బోర్డ్ ఎగ్జామ్స్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. బట్ అన్ని సబ్జెక్ట్స్ కాదు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఇంగ్లీష్ మాత్రమే. దాని తర్వాత ఎగ్జామ్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. 120 minutes అంటే 2 hours ఎగ్జామ్ జరుగుతుంది. దీంట్లో ఎంసీక్యూస్ ఉంటాయి, న్యూమరికల్స్ ఉంటాయి. మొత్తం 240 మార్క్స్ కి ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. 240 మార్క్స్ కి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది సార్ అంటే, ఎంసీక్యూస్ మ్యాథ్స్ లో 15 ఉంటాయి, ఇంటిజర్స్ 5 ఉంటాయి, అంటే టోటల్ గా 20 ఉంటాయి. 20 ఉంటే 24 ఆర్ 80, ఒక్కొక్క దానికి 4 మార్క్స్ ఉంటుంది. అంటే ఎంసీక్యూస్ లో +4 -1 నెగిటివ్ మార్కింగ్ ఉంది, బట్ న్యూమరికల్స్ లో +4 కానీ నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు, తీసేశారు. ఇంతకు ముందు జేఈ మెయిన్స్ ఇట్లా ఉండే, ఇప్పుడు జేఈ మెయిన్స్ లో మనకి దీనికి కూడా ఇన్కరెక్ట్ కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంది, బట్ ఎంఈటీలో అది మార్చలేదు, అట్లే ఉంచారు. ఫిజిక్స్ లో 10 ఎంసీక్యూస్, 5 న్యూమరికల్, మొత్తం కలిపి మీకు 15 క్వశ్చన్స్ కి 60 మార్క్స్ వస్తాయి. కెమిస్ట్రీ లో 10 ఎంసీక్యూస్, 5 న్యూమరికల్స్, మొత్తం కలిపి 60. జాగ్రత్తగా మీరు చూస్తే ఎక్కడైనా సరే ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లోనైనా సరే మ్యాథమెటిక్స్ నుంచే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. ఈవెన్ మన ఈప్సెట్ ఎగ్జామ్ అయినా సరే మ్యాథమెటిక్స్ లో నుంచే క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి. ఓన్లీ ఫర్ జేఈలో మాత్రమే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో సేమ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. బట్ ఇవి కాకుండా ఇక మీరు ఏ ఎగ్జామ్ కు పోయినా ఇండియాలో ఉన్న దాదాపుగా 95% వరకు అన్ని ఎగ్జామ్స్ కూడా మ్యాథ్స్ లోనే క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు. ఎందుకంటే ఇంజనీరింగ్ అంటే మ్యాథమెటిక్స్, మ్యాథమెటిక్స్ అంటే ఇంజనీరింగ్, కాబట్టి మ్యాథ్స్ లో పక్కాగా హై లెవెల్లో థింక్ చేసే స్టూడెంట్ అయి ఉండాలి, కాబట్టి అలా కండక్ట్ చేస్తారు. మొత్తానికైతే మనకి 60 క్వశ్చన్స్ ఇస్తారు, 64 ఆర్ 240 మార్క్స్ కండక్ట్ చేస్తారు అనమాట. ఇది నెగిటివ్ మార్కింగ్, అండ్ న్యూమరికల్ కి నెగిటివ్ మార్కింగ్ లేదు. హైలైట్స్ ఆఫ్ ద మణిపాల్ ఏంటి అంటే, అడ్మిషన్ బేస్డ్ ఆన్ ద మెరిట్ మాత్రమే ఇస్తారు. దీనిలో నేను డబ్బులు ఎక్కువ కడతా కాబట్టి నాకు అంటే అట్లా కుదరదు. వేరియస్ స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి, మీరు లోపలికి పోయిన తర్వాత స్కాలర్షిప్స్ మీరు అవైల్ చేసుకోవచ్చు. ఎక్సలెంట్ ట్రాక్ రికార్డ్ ఇన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రీసెర్చ్ కాంట్రిబ్యూషన్స్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఒక రేంజ్ లో ఉంటుంది, అండ్ రీసెర్చ్ కాంట్రిబ్యూషన్స్ లో కూడా ఇది ముందంజలో ఉంది. దాని తర్వాత ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ లైక్ సిమ్యులేషన్ ల్యాబ్ విత్ కంప్యూటర్ రివెన్ మేకింగ్స్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ఉంది. వన్ ఆఫ్ ద ఏషియాస్ లార్జెస్ట్ హెల్త్ సైన్స్ లైబ్రరీస్ ఉన్నాయి. అండ్ తర్వాత వన్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ ఎనాటమీ మ్యూజియం ఉంది. బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది, అండ్ వేరియస్ అదర్ సెంటర్స్ ఆఫ్ ద ఎక్సలెన్స్ ఉంది. అంటే ఇక్కడ బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్ కూడా ఉంది అని అంటే స్టార్ట్అప్స్ కి సంబంధించింది కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారంటే ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. దాని తర్వాత ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే హైయెస్ట్ సిటీసీ 51 lakhs per annum అండ్ యావరేజ్ వచ్చేసి 10.49 lakhs per annum. అంటే ఇక్కడ చూడాల్సింది మీరు హైయెస్ట్ కాదు, హైయెస్ట్ ఇద్దరికో ముగ్గురికే వస్తుంది. ఇందాక నేను చెప్పాను, ఒక దగ్గర హైయెస్ట్ 84 lakhs ఉంది, ఒక దగ్గర హైయెస్ట్ 57-60 lakhs ఉంది, బట్ అది ఒకరికి ఇద్దరికి రావచ్చు. బట్ మనం చూడాల్సింది ఏంటంటే యావరేజ్ సిటీసీ, అంటే అందరి పిల్లలకి జాబ్స్ వస్తున్నాయా, వస్తే ఏ రేంజ్ లో వస్తున్నాయి. సో యావరేజ్ గా చూసుకుంటే దీని యావరేజ్ కొంచెం ఎక్కువ ఉంది, మిగతా వాటితో పోల్చుకుంటే దీని యావరేజే ఎక్కువగా ఉంది. సో మణిపాల్ ఇస్ ద మంచి యూనివర్సిటీ, ఇది ఒక మంచి ఇన్స్టిట్యూషన్. మీరు ఇందులో జాయిన్ కావచ్చు, కళ్ళు మూసుకొని జాయిన్ కావచ్చు. ఒకవేళ మీ సీట్ వచ్చిందంటే మాత్రం చాలా బాగుంటది ఇక్కడ. ఓకే రైట్. దాని తర్వాత మనకు నెక్స్ట్ సెకండ్ ప్లేస్ లో వచ్చేది విట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్, విఐటి ట్రిపుల్ ఎగ్జామ్ అనమాట. ఇది వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించిన ఎగ్జామ్. సో ఈ క్యాంపసెస్ వచ్చేసి ఇవి వెల్లూరులో, చెన్నైలో, భోపాల్లో, అమరావతిలో, మారిషస్ లో ఉన్నాయి, వేరే కంట్రీలో కూడా ఉంది మారిషస్. సో 1984 లో దీన్ని స్థాపించడం జరిగింది, ఇది దీని చరిత్ర. అండ్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఏజ్ విషయంలో ఆఫ్టర్ 1 July 2003 తర్వాత పుట్టి ఉండాలి. క్లాస్ 12 లో పాస్డ్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఇన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. ఎంపీసీలో 60% లేదా అంతకంటే మంచి మార్క్స్ వస్తేనే మీరు ఇది ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ అడ్మిషన్ ప్రాసెస్ వచ్చేసి ప్యూర్ గా మీకు విట్ ఎగ్జామ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి ఆన్లైన్ కౌన్సిలింగ్ లో
కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. సో పూర్తిగా మీరు కౌన్సిలింగ్ ప్రాసెస్ ని ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. ఇప్పటిదాకా ఏదైనా సరే అంతే, ప్రతి ఒక్క దాంట్లో కూడా మీరు ఇంట్లో ఉండే ఆన్లైన్ లో కౌన్సిలింగ్ చేసుకోవచ్చు. బట్ ఎగ్జామ్ రాసేటప్పుడు మాత్రం మీకు ఒక సెంటర్ అలాట్ చేస్తారు. కంప్యూటర్ బేస్డే, కానీ ఇంట్లో కూర్చొని రాయడం కాదు. అక్కడ పోయి ఆ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది రాయాల్సి వస్తుంది. మోడ్ వచ్చేసి ఆన్లైన్. టోటల్ టైం 2.5 hours. MCQs ఉంటాయి. 125 మార్క్స్ కి ఇది ప్రొవైడ్ చేయడం సారీ 125 మార్క్స్ కి ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మ్యాథ్స్ లో వచ్చేసి 40 క్వశ్చన్స్ ఇస్తారు. ఫిజిక్స్ లో వచ్చేసి 35, కెమిస్ట్రీ లో 35, ఇంగ్లీష్ లో 5, ఆప్టిట్యూడ్ లో 10. మొత్తం 125 క్వశ్చన్స్ ఉంటాయి. +1 ఒక క్వశ్చన్ కి 1 మార్కు, ఇన్కరెక్ట్ కి 0. అంటే నో నెగిటివ్ మార్కింగ్, జస్ట్ లైక్ అవర్ ఈప్సెట్ ఎగ్జామ్. ఈప్సెట్ ఎగ్జామ్ లాగా, కాకపోతే ఈప్సెట్ లో ఓన్లీ ఎంపీసీ అడుగుతారు, ఇక్కడ ఆప్టిట్యూడ్ ఇంగ్లీష్ కూడా అడుగుతారు అనమాట. ఓకేనా? సో ఇది ఒకవేళ ఇందులో సీట్ వస్తే మీరు విట్టు వెల్లూరులో ఒకవేళ జాయిన్ అయితే మాత్రం మన మంచి బీటెక్ కాలేజ్ లో మనం జాయిన్ అయినట్టు. ఒకవేళ ఎన్ఐటి ఐఐటి మిస్ అయిపోయింది సార్ నాకంటే, నో వర్రీస్ ఎట్ ఆల్. మీరు విట్టులోకి పోయి జాయిన్ కండి. విట్టు వెల్లూరులో ఖర్చు కొంచెం అవుతుంది. ఖర్చు ఎక్కడైనా అవ్వాల్సింది, ఎవ్వరు ఫ్రీగా మనకు చెప్పరు. మీరు ఈవెన్ ఐఐటీలో కొట్టినా కానీ ఐఐటికి పోయినా డబ్బులు పెట్టాల్సిందే. సంవత్సరానికి దాదాపుగా అక్కడ కూడా 2 లక్షల దాకా ఖర్చు అయితేనే ఉంటుంది. సో మీరు ఎక్కడికి పోయినా అవుతుంది. కానీ మీరు జాయిన్ అయ్యే కాలేజ్ బెస్ట్ కాలేజ్ అయితే మనం పెట్టిన డబ్బులు మళ్ళీ మనకి రిటర్న్ వస్తాయి. విత్ ఇన్ 1 year లో మనకి రిటర్న్ వస్తాయి. విత్ ఇన్ 1 year అంటే మీరు జాబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి విత్ ఇన్ 1 year లో వస్తాయి. అంటే దాదాపుగా మీకు చదువుకోవడానికి ఇలాంటి ఒక కాలేజ్లో ఒక 10 లక్షల నుంచి 12 లక్షలు అయినాయి అనుకోండి. 4 years కి ఒక 12 lakhs అయినాయి. చదువు కోసం. తిండి అనేది పక్కకు పెట్టండి, ఎక్కడైనా తినాల్సిందే కదా. మనం చదువుకున్నా తినాల్సిందే, చదవకపోయినా తినాల్సిందే. తిండికి పెట్టాల్సిందే ఖర్చు. కానీ మనం అక్కడ చదువుకోవడానికి ఎంతైతే ఖర్చు పెట్టినామో అది మీకు దాదాపుగా ఒక 6 months లోపలనే వచ్చేస్తుంది. అలాంటి మంచి ప్యాకేజ్ తోటి మనం వెళ్ళగలగాలి అని అంటే ఒక మంచి ఇన్స్టిట్యూషన్ కానీ యూనివర్సిటీలో కానీ మనం జాయిన్ కావాలి. అందులో విట్ అనేది ఒకటి వస్తుంది. ఓకే, రైట్. సో దీంట్లో హైలైట్స్ ఏంటంటే 300 ఫారిన్ యూనివర్సిటీ తోటి దీనికి టైఅప్ అనేది ఉంది, పార్ట్నర్షిప్ ఉంది. దాని తర్వాత సెమిస్టర్ అబ్రాడ్ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఫెసిలిటేటింగ్ హయ్యర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఎట్ మినిమల్ మనీ. దాని తర్వాత ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ కూడా ఉంది. అంటే విట్ నుంచి వేరే కంట్రీస్ కి స్టూడెంట్స్ ని పంపించి అక్కడ కొన్ని నెలలు వాళ్ళని చదివిపించి ఇక్కడ ఇంటర్చేంజ్ చేసుకోవడం, అక్కడ పిల్లలు ఇక్కడ పిల్లలు అక్కడ చదివేటట్టుగా. లాస్ట్ 2 years లో ఇంట్రెస్ట్ ఉన్న పిల్లల్ని యూఎస్ఏకి, యూకేకి లేదా ఆస్ట్రేలియాకి ఆ డిగ్రీ ఫ్రమ్ ద పార్ట్నర్ యూనివర్సిటీ నుంచి తీసుకురావడానికి వీళ్ళు ఇక్కడ హెల్ప్ చేస్తారు. అంటే మనం అక్కడ జాయిన్ అయిన తర్వాత 1-2 years గడిచిపోయిన తర్వాత లాస్ట్ 2 years ఇంట్రెస్ట్ బట్టి, పిల్లల యొక్క ఇంట్రెస్ట్ బట్టి ఈ ఫారిన్ యూనివర్సిటీ ద్వారాగా డిగ్రీ పొందే అవకాశాన్ని కూడా విట్ అనేది మనకి కలిగిస్తుంది. ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ 88 lakhs per annum ఉంది. బట్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి అరౌండ్ 10 lakhs ఉందన్నమాట. ఇది మనం ఎంఈటీతో మాట్లాడుకున్నట్టుగా దీని కూడా ఒక 10 lakhs వరకు అయితే యావరేజ్ ఉంది. బట్ హైయెస్ట్ వచ్చేసి ఇక్కడ 88 lakhs per annum అయితే కనపడుతుంది. సో ఇది బెటర్ అనమాట, పర్వాలేదు, మంచిగానే ఉందని చెప్పుకోవచ్చు, మంచి యూనివర్సిటీ. దాని తర్వాత వచ్చేసి మనకి ద ఫస్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ బిట్సాట్, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బిట్స్. దీనిలో మనకి బెస్ట్ ఏదన్నా అనుకుంటే 2 ఉన్నాయి. నెంబర్ 1 వచ్చేసి పిలానీ, నెంబర్ 2 వచ్చేసి హైదరాబాద్. సో ఒకవేళ మీకు బిట్స్ పిలానీలో వస్తే సూపర్ గుడ్, లేదంటే బిట్స్ హైదరాబాద్ లో వచ్చినా కానీ బెస్ట్, మంచిది అనమాట. సో అట్లా కాకుండా గోవాలో వస్తే ఓకే వెళ్ళొచ్చు. ఇక దుబాయ్ అంటే వెళ్ళడం కష్టం కాబట్టి వెళ్ళడం అవసరం లేదు. దాని బదులు ఇండియాలో ఏదో ఒక దాంట్లో చదువుకుంటే అయిపోద్ది. అయితే బిట్స్ పిలానీ బిట్స్ వచ్చేసి ఇంజనీరింగ్ కి 1946 లో బిట్స్ పిలానీని కన్వర్ట్ చేశారు. బిర్లా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ని బిట్స్ అని కన్వర్ట్ చేశారు. అది 1964 లో. బట్ పేరు మారింది కానీ ఆ బిల్డింగ్ కానీ ఆ ఇన్ఫ్రా కానీ ఎప్పటి నుంచి మనకి 1946 నుంచే బిర్లా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది మనకి అవైలబుల్ గా ఉంది. దాని పేరు బిట్స్ పిలానీ అని చెప్పి తర్వాత మార్చడం జరిగింది. అయితే ఇవి చాలా అంటే చాలా స్టాండర్డ్ ఉన్న యూనివర్సిటీస్. సో ఏదైనా ఒక కొత్త తరహా చేంజ్ వచ్చిందంటే ఫస్ట్ మనకి అది బిట్స్ లోనే కనపడుతుంది. అసలు ఇక్కడ అటెండెన్స్ కి వాల్యూనే లేదు. మీరు అటెండెన్స్ వస్తారా రారా, ఇంట్లో కూర్చొని చూసుకుంటారా, లేదా మీరు హైదరాబాద్ లో ఉండి బిట్స్ పిలానీలో ఉన్న క్లాసెస్ కూడా మీరు హైదరాబాద్ లో ఉండి సిస్టమ్ లో వినొచ్చు, నీ ఇష్టం. బట్ లాస్ట్ కి మాత్రం మీరు స్కోర్ కరెక్ట్ గా తీసుకురావాలి, స్కోర్ ప్రాపర్ గా తీసుకురావాలి. సో ఇది చాలా బాగుంటది అనమాట సిస్టమ్. మీకు దీని గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలిజిబిలిటీ వచ్చేసి పాస్ట్ క్లాస్ 12th in 2024 కానీ 2025 లో కానీ, అంటే డ్రాపర్ అయినా ఏం లేదు, ఇప్పుడు రాయబోతున్న స్టూడెంట్ అయినా ఏం లేదు. అగ్రిగేట్ వచ్చేసి 75% మార్క్స్ ఇన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్. ఓవరాల్ గా మీకు 75% మార్క్స్ వచ్చి ఉండాలి. అండ్ అలానే ఇండివిజువల్ గా ప్రతి సబ్జెక్ట్ లో కూడా 60% అయితే మీకు ఇక్కడ వచ్చి ఉండాలి ఇండివిజువల్ గా. అంటే ఓవరాల్ గా 75% రావడంతో పాటుగా ఇండివిజువల్ కూడా ప్రతి సబ్జెక్ట్ లో కూడా మినిమం 60% అనేది దాటుంటే అప్పుడు మీరు ఈ బిట్సాట్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా? బిట్సాట్ అంటే ఏంటి సార్ అంటే బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అడ్మిషన్స్ టెస్ట్ అనమాట. అడ్మిషన్స్ టెస్ట్.
సో అడ్మిషన్ ప్రాసెస్ ఏంటంటే మీకు ప్యూర్ గా బిట్సాట్ ఎగ్జామ్ ద్వారాగానే ఇందులో అడ్మిషన్ జరుగుతాయి. మీరు క్వాలిఫై అయ్యారు, అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు అడ్మిషన్ తీసుకోవడానికి. ఇందులో మీరు ఎందులో అంటే బిట్స్ పిలానియా లేదా హైదరాబాద్, గోవా, మీరు దేంట్లో అంటే దాంట్లో. సార్ బిట్స్ ముంబై కూడా వస్తుంది కదా సార్ అంటే అది బిజినెస్ కి సంబంధించింది, దాని తర్వాత లా కి సంబంధించింది. బట్ మనకి ఇంజనీరింగ్ మాత్రం ఇవే ఉన్నాయి, బిట్స్ పిలాని, బిట్స్ హైదరాబాద్, బిట్స్ గోవా. దుబాయ్ ఉంది కానీ అది వేరే కంట్రీ కాబట్టి మనకు అది అవసరం లేదు. దాని తర్వాత మోడ్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి ఆన్లైన్ లో ఉంటుంది, 3 hours ఎగ్జామ్ ఉంటుందండి, ఎంసీక్యూస్ ఉంటాయి, 390 marks కి ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. బట్ దీని ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది, ఒకసారి చెప్తా చూడండి. ఇప్పుడు మీకు మ్యాథమెటిక్స్ లో 40 questions ఇచ్చి చేయమంటాడు, దాని తర్వాత ఫిజిక్స్ లో 30, కెమిస్ట్రీ లో 30, ఇంగ్లీష్ లో 10, తర్వాత లాజికల్ రీజనింగ్ లో 20 ఇస్తాడు, మొత్తం 130 questions ఇస్తాడు. సో ఇక్కడ మీకు కరెక్ట్ అయితే 3 marks అంటే 3 into 130 390, ఇన్కరెక్ట్ అయితే -1 mark, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. కానీ ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే ఇందులో 2 parts ఉంటాయి, ఇది part 1 అన్నమాట. ఒకవేళ మీరు తను ఇచ్చిన టైం కంటే ముందలనే 130 questions అన్ని ఆన్సర్ పెట్టారు, ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా 130కి 130 ఆన్సర్స్ పెట్టారు. పెట్టి మీరు దీన్ని సబ్మిట్ కొట్టగానే వెంటనే మీకు ఇంకొక 12 questions ఓపెన్ అవుతాయి, ఎక్స్ట్రా 12 questions. అదొక రివార్డ్ అనమాట నీకు. అబ్బా బాబు, నేను ఇచ్చిన టైం కంటే కూడా నువ్వు తక్కువ టైంలోనే 130 questions సాల్వ్ చేసావు, నువ్వు చాలా ఇంటెలిజెంట్ గాయలాగా ఉన్నావు, నీకు ఇంకొక 12 questions ఇస్తాను, నువ్వు వాడేసుకో వీటిని, నీకు అందులో మార్కులు వచ్చినాయి కూడా దీంట్లో కలుపుతాం అని చెప్పి నీకు ఎక్స్ట్రాగా 12 questions, మ్యాథ్స్ లో 4, కెమిస్ట్రీలో 4, ఫిజిక్స్ లో 4, 12 questions ని నీకు రిలీజ్ చేయడం జరుగుతుంది విత్ ఇన్ టైం ఫ్రేమ్ లో 3 hours లోనే. నువ్వు ఒకవేళ 2.5 గంటల్లో 130 questions కి 130 పెట్టావు, 129 పెట్టినా ఒకటి మిగిలిపోయిందంటే మళ్ళీ ఆ 12 ఓపెన్ కావు నీకు. 130కి 130 పెట్టేసినావు, సబ్మిట్ కొట్టేస్తే నెక్స్ట్ ఓపెన్ అయింది. వన్స్ ఇక్కడ దీన్ని క్లోజ్ చేసుకొని నువ్వు ఎక్స్ట్రా 12 questions కి వెళ్ళిపోయావంటే ఈ 130 మళ్ళీ ఓపెన్ కావు. నువ్వు వాటిని ఎడిట్ చేస్తా, నేను అది రాంగ్ పెట్టినా, ఇది కరెక్ట్ చేయాలి, తప్పుపోయింది, మర్చిపోయినా అంటే కుదరదు కాదు, లాక్ అయిపోద్ది. ఎప్పుడైతే కొత్తగా 12 questions ఓపెన్ అవుతాయో ఈ 130 questions కి సంబంధించింది ప్రోగ్రామ్ మొత్తం లాక్ అయిపోద్ది అనమాట. నువ్వేం చేయకపోయినా అది అట్లే ఉండిపోద్ది వన్స్ నువ్వు 12 questions నీకు ఓపెన్ అయినాయి అంటే. సో కాబట్టి ఆ 12 questions ఓపెన్ అవ్వక ముందే 130ని చూసుకోవాలి. ఇక తర్వాత 12 questions కావాలంటే మీరు ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవచ్చు. సో అందులో కూడా మళ్ళీ +3 -1 మార్కింగ్ అనేది ఉంటుంది, రైట్. సో 0 attendance పాలసీ అనమాట. దీంట్లో హైలైట్ చూస్తే 0 attendance పాలసీ అంటే ఏ యూనివర్సిటీ, ఏ కాలేజ్ కూడా ఇవ్వనటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇస్తుంది 0 attendance పాలసీ. డ్యూయల్ డిగ్రీ కోర్సెస్ కూడా ఇందులో అవైలబుల్ గా ఉంటాయి. స్ట్రాంగ్ ఇండస్ట్రీ కనెక్షన్స్ విత్ ఫెసిలిటేట్ ఇంటర్న్షిప్స్ ఉన్నాయి, రీసెర్చ్ కొలాబరేషన్స్ ఉన్నాయి, జాబ్ ఆపర్చునిటీస్ ఫర్ ద స్టూడెంట్స్ కూడా ఇందులో ఎక్కువగా ఉండడానికి రీజన్ ఏంటంటే వీడు ఇండస్ట్రీతో కనెక్షన్ పెట్టుకుంటారు. దాని తర్వాత ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఉంటుంది అండ్ కొలాబరేషన్స్ విత్ గ్లోబల్ యూనివర్సిటీస్, వేరే కంట్రీస్ లో ఉన్న యూనివర్సిటీ వీళ్ళు రిలేషన్ పెట్టుకొని ఇక్కడ అక్కడ స్టూడెంట్స్ ని ఎక్స్చేంజ్ చేసుకొని డిగ్రీ ప్రోగ్రామ్స్ ని అక్కడి నుంచి కూడా మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా వేరే కంట్రీ నుంచి కూడా మన డిగ్రీ ప్రోగ్రామ్స్ తీసుకురావడానికి ఈ బిట్స్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ హైయెస్ట్ సిటీసీ వచ్చేసి 60 lakhs 60.8 lakhs per annum. బట్ తక్కువ ఉంది కదా సార్, కానీ బాబు యావరేజ్ సిటీసీ కూడా అద్దరిపోనుంది. యావరేజ్ సిటీసీ వచ్చేసి 20.36 lakhs per annum. యావరేజ్ 20 lakhs ఉందంటే అర్థం చేసుకోండి. అంటే దాదాపుగా ప్రతి స్టూడెంట్ కి కూడా ఇక్కడ మినిమం నాకు తెలిసి ఒక 12-13 లక్షలు అంటే మినిమం ₹1,00,000 శాలరీ వచ్చే విధంగా అయితే ఇక్కడ ప్లేస్మెంట్స్ అయితే నడుస్తున్నాయి. అదైతే అర్థమవుతుంది. 20 lakhs per annum ఇక్కడ యావరేజ్ ప్యాకేజ్ ఉందంటే ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్ అనమాట. అందుకే బిట్స్ కి అంత ఆదరణ, అంత జనాదరణ ఉంది, అంతగానో స్టూడెంట్స్ దీన్ని ఇష్టపడతారు జాయిన్ కావడానికి. కానీ బిట్స్ లో క్వాలిఫై అయ్యి దాంట్లో సీట్ తీసుకురావడం అనేది అంత ఈజీ అంటే అంత ఈజీ టాస్క్ అయితే కాదు. దీనికి చాలా కష్టపడాలి, మంచి కోచింగ్ తీసుకోవాలి. అందుకే మీకు చెప్పాను జెన్జీ 2.0 ఆల్రెడీ జేఈ కోసం మీరు ప్రిపేర్ అవుతున్నారు కదా, ఇప్పుడు ఎంసెట్ కా, బిట్స్ కా, ఎంఈటీ కా, అమృత కా లేదా ఎస్ఆర్ఎం కా, దేనికైనా ప్రిపేర్ గా. ఫస్ట్ నువ్వు ప్రిపేర్ కావాల్సింది జేఈకి. జేఈలో మంచి నాలెడ్జ్ తెచ్చుకున్నావు సరే, జేఈ వస్తుందా రాదా తర్వాత సంగతి, బట్ నాలెడ్జ్ మంచిగా తెచ్చుకున్నావు అంటే ఈ నాలెడ్జ్ నీకు నెక్స్ట్ రాయబోయే ఎంసెట్ ఎగ్జామ్ కావచ్చు, ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఈప్సెట్ ఎగ్జామ్స్ కావచ్చు, లేదా బిట్స్ పిలాని ఎగ్జామ్స్ కావచ్చు, బిట్సెట్ ఎగ్జామ్ కావచ్చు, ఎంఈటీ ఎగ్జామ్ కావచ్చు, లేకపోతే అమృత ఎగ్జామ్ కావచ్చు, ఎస్ఆర్ఎం కావచ్చు, విట్ కావచ్చు, ఎలాంటి ప్రైవేట్ ఎగ్జామ్స్ రాసినా కానీ వాటన్నిటికీ ఇప్పుడు తీసుకున్న కోచింగ్, ఇప్పుడు పొందిన నాలెడ్జ్ అనేది నీకు సూపర్ గా యూజ్ అవుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పటి నుంచే చదవడం మొదలు పెట్టండి. సార్ నాకు ఎప్పుడో ఈప్సెట్ ఎగ్జామ్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను రెస్ట్ తీసుకుంటాను సార్ అంటే కుదరదు. అలానే మన ఈప్సెట్ పిల్లలకి, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ పిల్లలకి సపరేట్ గా మేము మన ఈ ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది. సో మార్చిలో నుంచి స్టార్ట్ చేస్తాము కోచింగ్ అనేది. వార్ 2.0 అనే స్పెషల్ కోచింగ్ ని కూడా అక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వార్ 2.0 ద్వారాగా
వార్ 2.0 ఈప్ సెట్ కి సంబంధించింది, ఏది ఏపీకి తెలంగాణకి సంబంధించిన ఈప్ సెట్ క్రాష్ కోర్స్ ఏదైతే ఉందో దీన్ని తీసుకున్నా గానీ మీరు పూర్తి స్థాయిలో ఏది మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఎంఈటీ ఎగ్జామ్, విట్ ఎగ్జామ్, ఎస్ఆర్ఎం జేఈకి వీటికి అద్భుతంగా, అమృతకి వీటికి అద్భుతంగా ఆ కోచింగ్ అనేది యూజ్ అవుతుంది. సో కాబట్టి పిల్లలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు చదువుతూనే ఉండండి. 100% మీరు అనుకున్నది సాధిస్తారు. ఇది మన టెలిగ్రామ్ ఛానల్, ఫ్రీగా దీంట్లో జాయిన్ కావచ్చు. మీకు కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి. ఈ ఛానల్ మన భవిష్యత్తు కోసం, తెలుగు పిల్లల భవిష్యత్తు కోసం పెట్టిన ఛానల్ కాబట్టి దీన్ని ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరు కూడా దీన్ని రిఫర్ చేయండి. ఇది మీరు పూర్తిగా ఒక మంచి బీటెక్ కాలేజ్ లో మంచి గ్రూప్ లో జాయిన్ అయ్యేంత వరకు మీకు ఎడ్యుకేషన్ తో పాటుగా, ఇన్ఫర్మేషన్ తో పాటుగా మోటివేషన్ కూడా ఇస్తూ మిమ్మల్ని ముందరికి తీసుకువెళ్లే ఏకైక ఛానల్ ఇన్ తెలుగు స్టేట్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ ఆల్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ. అండ్ మీకు ఏదన్నా కమెంట్ చేయాలని అనిపించిన, సార్ నాకు ఈ యూనివర్సిటీ గురించి తెలుసుకోవాలని ఉంది సార్, మీరు ఇందులో మణిపాల్ గురించి చెప్పారు, దాని ఫీజు ఏంటి, దాని హాస్టల్ ఫీజు ఏంటి, దాని ప్యాకేజెస్ ఏంటి, పూర్తి వివరాలు కావాలి సార్, మీకు ఏదైనా ఒక యూనివర్సిటీ గురించి కానీ ఇన్స్టిట్యూషన్ గురించి కానీ ఫుల్ డీటెయిల్స్ కావాలంటే సపరేట్ గా దాని మీద ఇండివిజువల్ గా ఒక వీడియో చేస్తాను. సో దానికోసం మీరు జస్ట్ చేయాల్సింది ఏంటంటే, మీకు ఏదైతే యూనివర్సిటీ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలని ఉందో, అది ఏ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అయినా సరే, కాలేజ్ అయినా సరే, యూనివర్సిటీ అయినా సరే, దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ ఆల్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.